హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పచ్చని పంట పొలాల మధ్యలో మన ప్రయాణం సాగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే పెళ్లి పిలుపులు పిలవడానికి బయలుదేరాం. సో మీరు ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళైతే కనుక హైదరాబాద్లో పసుపు ఫంక్షన్ జరిగినప్పుడు ఒక బామ్మ, లక్ష్మీదేవి లాంటి బామ్మ అందరినీ ఆశీర్వదించడం, సో తను బాగా చక్కగా పాటలు పాడడం విన్నాం కదా. సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నాం. సో అవ్వ వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, సో వాళ్ళ గార్డెన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. ఇంకా ఇక్కడ ఏంటంటే వాళ్ళది చాలా పాతకాలం ఇల్లు, ఇంకా కూడా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే చాలా మంచిగా అనిపిస్తూ ఉంది నాకు. ఇప్పుడు అందరూ పడగొట్టి బిల్డింగ్స్ కట్టేస్తున్న క్రమంలో ఇలా పాతకాలం ఇల్లుని ఇలానే మెయింటైన్ చేస్తున్నారంటే నిజంగా ప్రశంసనీయం. ఇక్కడ మనం బయలుదేరుతూ ఉన్నాం. వద్ది ఇది ఈ పూరి గుడిసె వద్ది సూపర్. లక్ష్మీదేవి లాగా ఎదురొస్తుంది. ఏమో బాగుండరా? అందరు శుభమే. ఏం పూరి కప్పేసుకున్నావు? ఏసీలు గీసీలు పెట్టుకోకుండా? ఇదే ఏసీ. అదే అదే నేను చెప్పేది. అదే ఇంకా పెట్టుకోండవా, జాగ్రత్తగా జరుగుతుంది. నెక్స్ట్ నా కూతురు పెళ్ళికి వద్దామని. పిల్లకాయలు అందరూ బాగుంటారు. వా ఇప్పుడు దాకా పుడుకొని వీళ్ళు ఎట్టిపోయినారు. ఇంకా ఏడని తప్పినారు అనుకున్నావా? అవ్వ బల పెంచేసి చెట్లా. మామిడి చెట్టు బాయింది కదా నాయన, మామిడి చెట్టు గాలి వానికి పడుతుంది. విడియాలు పెట్టేస్తున్నావా? ఏడ నుంచి తెచ్చింది తవలపాకు? వీటికంతా నీళ్ళు ఎవరైనా ఉండాలవా పోసేదానికే? నువ్వే పోయాలా? ఇదే ఇది ఇది కూడా అవ్వాలిలేనా? ఓహో, అవ ఉరవకుండా ఉందా ఇల్లా? పాతకాలం కుర్జీ. ఫ్యాషన్లకు కదవా ఇట్లా ఇల్లు దొరుకుతుంది నీకా? పైన కూడా ఏంది ఇది కాకుండానా? ఏడు రాకుండానా? ఓ ఇది 50 సంవత్సరాల నుంచి ఎలుకలు కుట్టేసాయా? చూస్తున్నారు కదా, మనం ఇప్పుడైతే ఫాల్ సీలింగ్ లాగా వేసేవాళ్ళు, అప్పుడు తడికలతో, ఈతాకు తడికలతో ఫాల్ సీలింగ్ వేసుకున్నారనమాట అవ్వ వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇవి దూలాలు, అంటే 4 దూలాల పట్టిళ్ళు, 2 దూలాల పట్టిళ్ళు అని అనేవాళ్ళు అనమాట. ఇలా దూలాల సహాయంతో పైన కప్పు వేసి చాలా కూల్గా ఉంటుంది. ఏసీలు కూడా అవసరం లేదనమాట, జస్ట్ ఫ్యాన్ ఉంటేనే చల్లగా ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది ఇక్కడ వాతావరణం అయితే లోపల. సో అలానే వీళ్ళు ఉంచుకున్నారు, చాలా బాగా అనిపించింది నాకు. అదే దేవుడిల్లా? దేవుడిల్లదా? ఇంత బాగుంటే గుడిసేందవా? లైట్ అవ్వా? ఏడా లైట్ లేదా? ఏంది అన్ని పిల్లకాయలకి పార్సల్ చేస్తావు ఏందా? చేపలు, రొయ్యలు అన్నీ? అన్ని చేపలు, రొయ్యలు మొత్తం. అదే అయ్యో మంచిలు కూడా ఇవని అవుజుడు నీట్గా పెద్ద బుట్ట పెట్టి నిమ్మకాయలు కోసి పెట్టింది. ఏంది పండించినావు? ఏందా పండించినా? ఎక్కడా? తోటలో వేసారా? ఇప్పుడు చిన్నగా. అవునా, పర్వాలేదు. కొడుకును ఇంకోరు వాళ్ళకి ఇచ్చేసింది. ఎత్తి పెట్టింది. ఏడ దూరం తోట? సరే పదా పదాము. ఏంది ఏడ కుంకుమ ఇదే అయిపోయిందా? ఇంకా వస్తుందా?
పల్లెలే మా అమ్మ కదా కోసుకో. సరే సరే. ముళ్ళు ముళ్ళు ఓం నమః శివాయ. నీ జీవితంలో చూడడం చూపిస్తాను నేను. నా జీవితంలో చూడడం చూపిస్తాడంట్రా. ఇదిలా ఓ ఇదంతా నీ గార్డెన్ ఇదే? ఇదిలా ఇగో చల్ల చల్లగా అల్లం అల్లం ఇది ఈ మొక్క ఇదంతా పొతుపు పుష్పాలమా కదా, లోపల బాలేమా? అల్లము పొతుపు చేస్తారు. తాళం కూడా తీసినాడు తాత. ఇప్పుడు ఇంకా బెండ పెట్టు. ఇదంతా పొతుపు. చూపిద్దరు లోపలికి. ఇదంతా పొతుపు. ఇంకా మళ్ళా 4-5 రోజులు అయింది వేసి. అల్లం అంట, పుష్పంట. దా చూడడం చూపిస్తాను. నేను చూడడం కాదు, అల్లం చూపిస్తున్నాను అనుకుంటున్నా నేను. అల్లం కాదు, ఇది మామిడి అల్లం. ఇది మామిడి పొట్టు. ఇంటికి పండించారా ఇంతవరకు? ఇప్పుడేనా? ఓ అదే మా ఇష్టమే. ఈ ఉమ్మెత్తు పూలు శివుడికి బాగా చూపించా. ఇది రాసింది సీతాఫలము. కోతులు లేవా మీకు? అంటే కోతులు అంటే మేమే కోతులు అయితే మా కోతులు. అమ్మో, ఇక్కడ కూర్చునేదానికి కిచెన్ కూడా ఉందా? తేనా? తేనె తోట, ఈ కంపు ముంచిన తేనె తోట. కొండతైనది కొండతైని అది చేయాలంటే ఎవరు భయపడిపోయినారు. తనుకొని కొట్టాయి. మనుషులు కూడా చచ్చిపోయినారు పుట్టి. 1000 రూపాయలు ఇచ్చి తీయించింది మొన్న. నేను సరిగ్గా చెప్పిన నా కొడుకు ఇంట్లో పోతా ఏంటంట వీళ్ళని అడుగు తేనిస్తుందంటే మాటిచ్చేసాను నిన్ను. ఎట్లా సీక్రెట్ చెప్పేసావు కదా. వాళ్ళ అమ్మకు చెప్పేసాడు. మొత్తానికి అవ్వాళ్ళు గార్డెన్ అనమాట ఇది. తాతయ్య వచ్చి కూర్చుంటావా సాయంకాలం అంటప్పుడు? ఎట్టా ఏడా సాయంకాలం కూర్చుంటావా? సాయంకాలం వచ్చి కూర్చుంటావా తాత నువ్వు ఇద్దరా? ఇప్పుడు ఎక్కడ ఇది ఎక్కడ పైనాపిల్? మామిడికాయ నాకు అందకుండా మామిడికాయ నాకు అంటున్నావా? బంగినపల్లి మామిడికాయ. సరే ఒకే కాయ ఎత్తి పెట్టిండవా? సరే నిన్న మొన్న. సరే నాకు ప్రతిరోజు మధ్యకాలంలో సజ్జానంలో నాకు మామిడిపండు ఉండాలా? షుగర్ ఏం లేదు కదా నీకు? అదే మా ఇద్దరికి లేదు. ఇద్దరికి లేదా? ఇదేడా ఏంది పైనాపిల్ లేకపోతే మాడికాయ లేదు పట్టదు, పెందది పట్టదు. ఏదో పెంద పట్టట్టుందిలే. ఏం పడదా? పైనాపిల్ చూపిద్దురా. పర్లేదురా, తొండ పోయింది లేరా. పైన దూకింది. ఇదేడ ముందు దొడ్డి స్థలం ఇదే? ముందు దొడ్డి స్థలం అంటుండా. ఇది రామఫలం అనుకుంటా. ఏంటాత చిన్నగా దిప్పు. ఇది రామఫలం చెట్టు లాగా ఉంది అది మార్చెట్టేది కదా? మార్చెట్టేది ఇదేంది అది రామఫలం సపరేట్గా వస్తుంది. చిన్న కొమ్మ ఉంది. ఏం తాత కాదు ఏం పడి ఏం చేస్తుందా? తాత సాధించుకొని వచ్చినాడు. ఇక తాతయ్య అయితే హుషారుగా ఉన్నాడనమాట. సో తను గార్డెన్లో పండిన పండ్లన్నీ కోసిస్తూ నాకు అన్ని రకాల చెట్లు చూపిస్తూ తను సంతోషిస్తూ ఉన్నాడనమాట. కానీ ఈ వయసులో కూడా ఈ వృద్ధ దంపతులు చాలా యాక్టివ్గా సో ఇవన్నీ కూడా చేస్తూ సంతోషంగా ఉన్నారంటే నిజంగా ఇది కదా లైఫ్ అనిపించేలా ఉందన్నమాట. ఎప్పుడైనా సరే పల్లెటూరులో ఉంటే అన్నీ ఆరోగ్యంగా ఉంటుంది, పొల్యూషన్ ఉండదు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండేదానికి బాగుంటుంది, స్థలాలు బాగుంటాయి, చెట్లు బాగా పెంచుకోవచ్చు అనిపిస్తూ ఉంటుంది. అందుకే నాకు పల్లెటూర్లు అంటే చాలా ఇష్టం. మేము కూడా మా బాధ్యత తీరినాక ఇక్కడే ఉండాలనుకుంటూ ఉన్నాం. కదా ఏమో కోసేసినాం మొత్తానికి కెట్టికాయల్ని. పైనాపిల్
తాత పండు ఉంది పైన. పండు 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 అమ్మయ్య నా పండు దా పైనాపిల్ అంటే చూద్దురాని. ఓ ఈడా పైన తొక్కుతున్నావు ఏంటి తాత పొస్తునే తాత పొస్తుని తొక్కుతున్నావా? వద్దు కోయబాకు తొక్కితే పసుపు వస్తుందా? వస్తుందా? ఏం వద్దురా నేను తీసుకొని వస్తా. మేము తెచ్చాను కదా, అబ్బో. అది ఉడిగిపోయింది. బా. అయ్యో దగ్గరరా తీసిన వస్తుంది వచ్చింది తీసిన చిన్నది చిన్నది అది విరపక చిన్నది వద్దు ఎందుకంటే ఇదిగో ముదిరిపోయింది. ముదిరిందా అదే ఇది కూడా పండిపోద్ది. పండదు. మళ్ళీ లేకపోతే వేస్ట్. చిన్నది కదా ఇది లేదురా, 4 రోజులకి ఇంటికాడ పెట్టుకుంటూ పండిపోద్ది. పండలేదనగా ఇది బాగుందా పెద్దదే పోసుకో. అది కూడా అదే ముళ్ళు ముళ్ళు అబ్బో ఇరుసుకో. ఇది పండిందా? పండుతుంది ఇంటికి పోతే 4 రోజులకి. కిందకు వస్తున్నానేమోనని కిందే కిందా అయితే అదిగో రంగు వచ్చిందిలే. బా ముళ్ళు జాగ్రత్త. ఈత పైనాపిల్ పైన ఇది గుచ్చిపెట్టారా? నీళ్ళు ఓ ఇయ్యా కావాలి నాకు. ఇవి కావాలి నీకా? నేను వస్తానంటే మా ఇంట్లో పైన నాకు తెలియదు తాత. ఇది గుచ్చిపెడితే వస్తుంది అనుకుంటున్నా నేను. ఇది వేస్తే వస్తుందని నాకు తెలియదు. ఇది అనుకుంటున్నాను. కిందది కిందది అట్టయితే నేను ఎత్తి పోయి వేస్తా. వేసుకోవచ్చు. ఏం తాతాడా ఏందా మామిడికాయ నిమ్మకాయ తాతాడు నిమ్మకాయలు, తర్వాత జాంకాయలు, తర్వాత పైనాపిల్, ఎవరికి ఇచ్చేస్తాడు మామిడికాయలు. నువ్వెవరెవరికి ఇచ్చేస్తుంటా? అవ్వదా నువ్వు ఎక్కిస్తావు అవ్వ ఎక్కిస్తుంది అందరికా? అవే ధర్మం చేస్తా నువ్వు చేయవు. నాకు మాత్రం ప్రేమతో ఇచ్చేస్తున్నావు అన్ని. నువ్వంటే నాకు ఇష్టం. ఎందుకు ఇష్టం అంట తాత? చాలే అవి పిందెలు పోయి బాకు. ఎర్ర చెట్టు ఎర్ర చెట్టు ఎలా చెట్టు నా ఎత్తున. ఓ ఇదే అది ఎలక చెట్టు, దాని కింద ఉండేది కుక్కుడు చెట్టు. సరే వాళ్ళు మళ్ళీ టైం అయిపోద్ది నడుస్తాం రండి. తాత ఇంకేమైనా చూపించాలా? అన్ని చూపించేసావా? మీ గార్డెన్ అంతా చూపించేసావా? సీతాఫలం పోయి బాకు. అది మా పంటల కాసింది. బాగా కాసిందా? ఇదంతా ఎవరైనా పనులు ఉండరా? నువ్వే చేస్తావా ఇవన్నీ? నా వయసు దేవుడు దేవుడు నీకు రావాలి కానీ 96వ సంవత్సరం నాకు. 96 అంటే తాతకి చూడు. ఇప్పుడు 96లో ఏం చేస్తున్నావు? చేస్తున్నావు ఏమన్నా? ఇప్పుడు నాకు 3 తమ్ముళ్ళు చెల్లి, వాళ్ళకి పెళ్లి చేసి 3 పెళ్లి చేసి ఇంత పిల్లకాయలు అయిన పాట ఈయన ఆ యాప్ చెట్టు కింద కొత్త పాటను బండి వేసుకొని పోతుంటే కనపడితే పిల్లబల ఉంది. ఓ లవ్ చేసినావా? ఊరికే చూసి తాత లవ్ స్టోరీ చూడు. ఆడొక ఆయన ఉన్నాడు. రా ఎవరేమన్నావా? ఎవరేమంటే మా ఎమ్మె అన్నాడు. సరే మా తమ్ముడు పంపిస్తాను, లగ్నం రాసి పంపిస్తాను. అప్పుడు వాళ్ళు ఇష్టపడ్డా నిన్న అన్నాడు. కారు డిక్కీలు వేసుకోపోతారు రాత్రికి. అయ్యా నీకు ఈ కూడా కాదు, నువ్వు 10 మందిని గబక్కని తీసుకొస్తే మేము ఆనందట్లేమయ్యా. అవన్నీ నేను చూసుకుంటాలేవా, నువ్వు ముందు పిల్లల్ని లగ్నం పెట్టా అన్నావా? మొత్తానికి లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నావు అనమాట. ఇప్పుడు మధు చెప్పిన మాట ఇంట్లో కలిసానా రద్దు చేస్తుంటా. దేనికోసమా? నా భార్య దేవత కాబట్టి. ఇట్రా ఇట్రా కెమెరాకి చెప్తురా. చెప్పు ఆ మాట మళ్ళీ చెప్పు. నా భార్య దేవత అని చెప్పు. దేవత కదా చూడు ఎంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళని దేవత అంటారు. తాత చూడు అవ్వ దేవత అంటున్నాడు. చెట్లు ఏందా? చెట్లు ఏందా? ఏందో చెప్పు. అల్లం చెట్లా? అది కొత్తిమీర, అది పుదీనా. ఓ కొత్తిమీర పుదీనా వస్తుందిలే బాగా. అవా తామపాకు చెట్టు. తమలపాకు చెట్టు తెలుసులే. అవా నీ మీద బాగా కంప్లైంట్ చెప్పినాడు తాత ఇప్పుడు దాకా వీడియోకి. పచ్చికాయ
నిమ్మకాయలు కదయ్యా. ఏందో పొండు అన్నాడా? అయ్యా పొండట. వేస్టా? అయ్యో రామా, అవి నేను అడిగా 2 సార్లు. బయట పెట్టు పుసు పచ్చగా రావాలి. సరే సరే. అవ్వ తాత మీ లవ్ స్టోరీ చెప్పాడు. నేను దారిలో చూసి ఈ అమ్మాయి నాకు కావాలన్నా అంట చెప్పాడా? కాదు నాయన, ఇప్పుడు ఆయన కాకుండా ఉంటే నేను రేపు తినేవాళ్ళు ఎవరు ఉంటారు? నువ్వేం ఆడ చెప్తున్నావు? ఆయన మా నా భార్య దేవత అంటున్నాడు. అది దేవత అయితే నేను దేవభూ తినేది. ఇది నేను పచ్చిదే కోసిందా? కోసి ఇంట్లో పెట్టుకుని పండిపోయింది. ఆయన మనకి ఇవ్వడానికి అని చెప్పి 2 ఎత్తి పెట్టింది. ఈ పోయి ఇవి కోసుకొని వచ్చింది. ఏం కోసుకురాలా తాత? తాత దాని కింద ఏం లేదా? వేస్ట్. అది ఇంచేసి అంటే ఇది నీకు కావాలా? అది కావాలా? నీకు కావాలా? మా పని మనిషి ఎత్తుకోమని మన పెద్ద కాయ ఉంటే చెరువు కట్ట ఆ చెరువులో చూపిస్తుంది. తాత ఏమన్నా అవునా చెప్పు. సంవత్సరాన్ని పనికిరాదంటావు? నా సంచి ఇచ్చిందని. ఓం నమ శివాయ. తాత అవ్వని తిట్టుబాక తాత. నా మెంటాలిటీ చెప్పండి. ఇంకో జాగ్రత్త కలిపి తాత ఇదో అట్ట పో. తీసుకుంటా. తాతకు నేనంటే ఇష్టం అని చెప్పాడు. మదన్ ఇష్టంలా? నేను బాగుపడ్డానా? నువ్వు బాగుపడ్డావు. 90 ఎన్ని సంవత్సరాలు? 2 కళ్ళు కొడుతున్నాడు. వినాయకుడి చేతికి ఇచ్చేసి వస్తా ఉండు. అట్లా వినాయకుడు బొమ్మలు పెట్టాని అది దేవుడికి ఏం చెప్తాం మాట్లాడుకో. ఆ ఇల్లు కొత్తగా కట్టారవా? అది కూడా వద్దనుకున్నాం పిల్లకాయలు వచ్చినప్పుడు. అసలు ఏం లే కుంకుమ చెప్పి ఒకసారి నేను అవ్వ దగ్గర దీవించుకొని వస్తా. లోడ్ బాగానే దీనా ఇంత కవర్ చేశాను కానీ లేట్ అయిపోతుంది. ఎన్ని రోజులు చేస్తావా ఈ కుంకాన్ని? రోజు కొట్టాల, రోజు ఆరబెట్టాల. ఈరోజు కలిపేసి దస్తాము, రేపు తెంపిస్తావా? పని వస్తుంది. ఇది లాస్ట్ అయిపోయిందా? అవ తయారు చేసిన కుంకుమ అనమాట. సరేవా, ఏమి మీరు రావడం ఏంది, పోవడం ఏంది? ఇది ఇది పడ్డాయి కదా, పూసలు పడ్డాయా? ఇది పడ్డాయి. ఏడుకొచ్చింది ఒక పూస, ఏడుకొచ్చింది ఒక పూస. ఇదో నా మనవరానికి బొందు కుట్టేటప్పుడు ఇది గుర్తించు. నువ్వు ఎక్కడ పోతున్నావని దాకుంటామా? ఇక్కడే చేస్తాం. అట్లా కాదు, ఇక్కడే చేస్తాం. చేసినప్పుడు నువ్వు ఇస్తాం. ఎప్పుడా? ఇక్కడే చేస్తాము. నువ్వు ఎత్తుకుపోవాలంతే. చెప్పేది దేవుడు కనిపెట్టు, నువ్వు శుభం జరగద్ది. పెట్టుకో, దాంట్లో పెట్టుకో. బ్యాగ్ అన్న దగ్గర ఇచ్చా. నువ్వు ఆడికి వచ్చినా కానీ అరటికాయలు తీసేదే, చేద్దాంలే. అరటికాయలు తీసుకొని ఉంటే నా మనవాళ్ళకి ఎదగపోరా ద్వారా.
ఇదే నేను మొయ్యలేని దాన్ని ఏం చేద్దామా గిరొస్తాడులే. ఇప్పుడు బండి ఉంది అది అయితే పోవడానికి వాళ్ళ ఆచారమా ఏంది ఇది? అంటే గెలెత్తుకుపోయేదా లత ఇట్ట 16 రోజుల పండుగ ఉంది ఉంది ఉంది. లత ఇట్ట అదేంలేమ్మా ఇప్పుడు మనం ఎట్లా వాళ్ళు అట్లా ఏం లేదు. అట్లా మన పద్ధతి మనం చేసుకోవచ్చు, వాళ్ళ పద్ధతి వాళ్ళు ఏమైనా చేస్తారు. నువ్వు రా, నువ్వు ఎట్లా వస్తావు? చేయడకురా. నువ్వు రా ఇట్లా. చూడవా కాదు మా అమ్మ కదా, మా ఇప్పుడు అమ్మ. ఏంటంటే నాన్న చెప్పన్నా? ఇది కరింపాకు పొడి ఓర ఉప్పు సాల్ట్ తక్కువ అయితే వేసుకో ఇడ్లీలోకి వేసుకోండి ఆడ. ఆ? ఇక్కడ కొబ్బరి ఉన్నామా? ఇదేంటిదా? ఏంది ఇది ఈడ పెట్టేసినావా పెడతాను దీంట్లో పెట్టు. ఇదేలే. తగ్గేదేలే ఒక మాట కూడా అంద నిన్న ఏమో గమ్ముకుండావా తాత తాత వాళ్ళ కామెడీ చూడండి ఏం నవ్వు ఇంకా చక్క పెడతా ఉందా ఏందో. నేను వస్తానని ఎప్పుడో చెప్పాను కదా, అప్పుడే చేసి పెట్టుండొచ్చు కదా అన్ని. ఆమె ఆడలేదు, ఆమె ఊరిలో తీసుకో కూర్చున్నాం. తీసుకున్నాలే కేదార్నాథ్లో మీ ఇద్దరు వండుకొని తినేదానికే కష్టంగా ఉంటే నువ్వు మళ్ళీ మనం వంట చేస్తాం మాకా ఏమమ్మో చేసి ఉంటానా? ఫిష్ బిర్యానీ చేయించాలనుకున్నాను తాత చెప్తున్నాడు ఫిష్ బిర్యానీ ఇప్పుడు కాదులే అయిపోయినాక చేస్తుంది ఫిష్ సరే తాత ఇంకేమే అప్పుడు అక్కడ ఆడ పెట్టకూడదు కదా తాత పిల్లడు వచ్చిన రోజు పిల్లడు వచ్చిన రోజు ఫిష్ బిర్యానీ సరే అప్పుడు కలిపి సరే హైదరాబాద్లో కలుసుకున్నాం అట్లా. సరేనా ఉంటా తాత అది తీసుకున్న అల్లం అది తేని తేని తీసుకుని పెట్టి తీసుకున్నా చూపించోడికి నా కొడుకు. సరే సరే ఉందిరా సరే సరేమ్మా, వచ్చేటప్పుడు జాగ్రత్తగా మందులు మీరు రాడా మా పక్కన రాడు వస్తుంది నాటిపెట్టాలి. రాదమ్మా. నేనే ముందు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ పార్వతీ పరమేశ్వర్ని. అదేవిధంగా వాళ్ళు ఉంటున్న వాతావరణం అంతా కూడా చాలా ఆనందకరంగా ఉంది చూడ్డానికి కూడా. నిజంగా ఆ ఇంట్లో వెళ్తేనే మనకు ఒక ప్రశాంతత, ఆ దంపతులను చూడంగానే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఆ అవ్వ తాత మాట కాదనకుండా తాత ఏమన్నా కూడా మారు పలకకుండా ఉందంటే నిజంగా చాలా గొప్పతనం అనిపిస్తూ ఉంది. సో అవ్వ తాత ఎప్పుడు ఆయురారోగ్యాలతో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో.